హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను ఈ వీడియోలో వెయిట్ లాస్కి అలాగే షుగర్ లెవెల్స్ ఎప్పుడు కంట్రోల్లో ఉండడానికి ఒక మంచి రొట్టెని చూపించబోతున్నాను. మొలకలు కట్టిన పెసర్లు వేసి రాగి రొట్టెని ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చూపించేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ ఇవ్వండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ మొలకలు కట్టానండి పెసర్లు. ఈ పెసర్లలో మనకు ఫైబరు, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయండి. అలాగే విటమిన్ ఏ, విటమిన్ B6, విటమిన్ B1 కూడా చాలా పుష్కలంగా లభిస్తాయండి. ఈ స్ప్రౌట్స్ తినడం వల్ల చాలా జబ్బులకి మనం చెక్ పెట్టొచ్చండి. చాలా హెల్తీ కూడా. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ని కానీ లేదంటే ఇలా చాపర్ని కానీ తీసుకొని ఈ స్ప్రౌట్స్ అన్నిటినీ కూడా వేసుకొని ఒక కప్పు దాకా స్ప్రౌట్స్ వేసి కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి. మీరు మిక్సీ జార్లో అయితే ఒక పల్స్ పెడితే సరిపోతుందండి. ఇక్కడ నేను 1.5 కప్పు దాకా రాగి పిండి తీసుకుంటున్నాను. ఈ రాగి పిండిలోకి ఇందాక మనం కచ్చాపచ్చాగా దంచుకున్న పెసర్లు కూడా వేస్తున్నాను. ఒక 2 స్పూన్ల దాకా తెల్ల నువ్వులు వేసాను. కొంచెం పచ్చిమిర్చిని గ్రైండ్ చేసి వేసుకున్నానండి, మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఒకటి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ దాకా గరం మసాలా వేసానండి. ఇది ఆప్షనల్ కంప్లీట్గా. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని వీటన్నిటిని బాగా కలపాలండి. మీకు కావాలి అనుకుంటే వేయించుకున్న పల్లి పొడి కూడా వేసుకోవచ్చు. పల్లీలు కొంచెం గ్రైండ్ చేసుకొని వేసుకోవచ్చండి. ఇప్పుడు నీళ్ళని కొంచెం కొంచెం వేసుకుంటూ మనం పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఒకటేసారి నీళ్ళు వేయకండి, కొంచెం కొంచెం వేసుకుంటూ మనం కన్సిస్టెన్సీని చెక్ చేసుకుంటూ పిండి ముద్దని ప్రిపేర్ చేసుకోవాలి. ఇది కూడా మరీ మెత్తగా లేకుండా మరీ గట్టిగా లేకుండా మీడియంగా ఉండాలండి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న ఈ పిండిని మనం బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఒకటి బటర్ పేపర్ని తీసుకున్నానండి. ఈ బటర్ పేపర్కి కొంచెం ఆయిల్ అప్లై చేయాలి. ఇలా ఆయిల్ అప్లై చేశాక నేను పైన చూపిస్తున్న విధంగా రొట్టెని మీరు ఒత్తుకోవాలి. మీ దగ్గర పూరీ ప్రెసర్ ఉంటే దాంట్లో కూడా చేసుకోవచ్చండి. నేను నెక్స్ట్ వీడియోలో ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా ప్రెస్ చేసుకున్న ఈ రొట్టెని ఇప్పుడు మనం కాల్చుకోవాలి. చూడండి, పేపర్కి అతుక్కోకుండా ఎంత బాగా వస్తుందో రొట్టె. దీనికి పైన ఫస్ట్ ఆయిల్ అప్లై చేయాలి. ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పి రెండో వైపు కూడా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేశాక రెండు వైపులా బాగా కాల్చుకోవాలండి. కాల్చుకుంటే రొట్టె రెడీ అయిపోతుంది. ఇలాగే పిండి మొత్తాన్ని కూడా మనం రొట్టెలు ప్రిపేర్ చేసుకోవాలి. ఈ రొట్టెలు చాలా సింపుల్ అండి. మీకు ఒకవేళ స్ప్రౌట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావాలి అనుకుంటే కింద కమెంట్ చేయండి, అది కూడా వీడియో పెడతానండి. ఇది చాలా సింపుల్ ప్రాసెస్, ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది, అలాగే వెయిట్ని కూడా మనకి కంట్రోల్లో ఉంచుతుందండి. చాలా హెల్తీ రెసిపీ. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి. మీరు ఈ రొట్టెని ఏ చట్నీతో అయినా కానీ లేదంటే ఏ కర్రీస్తో తిన్నా కానీ, ఒకవేళ కర్రీస్ లేకపోయినా కూడా అలానే తినొచ్చండి, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.